యుద్ధ విమానం ఎక్కనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సో ఫ్రాన్స్ నుంచి అసాల్ట్ ఏవియేషన్ నుంచి దాదాపు 36 రఫాల్ ఫైటర్ జెట్స్ భారత్ కొనుగోలు చేయడం జరిగింది. సో ఈ ఫైటర్ జెట్స్ రీసెంట్ కాలంలో ఆపరేషన్ సింధూర్లో కూడా వాడడం జరిగింది. సో అద్భుతమైన ఫలితాన్ని కూడా సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ ఫైటర్ జెట్స్లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించనున్నారు. సో జనరల్గా రాష్ట్రపతులు యుద్ధ విమానాల్లో కొద్దిసేపు అలా ప్రయాణిస్తుంటారు అన్నమాట. సో ముఖ్యంగా మనకందరికీ తెలిసిందే మాజీ రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం మరియు ప్రతిభా పాటిల్ వీళ్ళందరూ సుకోయ్ ఫైటర్ జెట్ విమానంలో ప్రయాణించడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రఫాల్ ఫైటర్ జెట్స్లో ప్రయాణించడం జరుగుతుందన్నమాట. సో ఈ రఫాల్ ఫైటర్ జెట్స్ అనేవి అత్యాధునిక యుద్ధ విమానాలు. సో ఇది ఫ్రాన్స్ దేశంలోని డసాల్ట్ ఏవియేషన్ తయారు చేస్తుంది. దాదాపు ఒక్కొక్క ఫైటర్ జెట్స్ 2000 కోట్ల ఇండియన్ కరెన్సీతో కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 36 ఫైటర్ జెట్స్ ప్రజెంట్గా భారత్లో ఉన్నవి. సో ఇవి అత్యాధునిక రాడార్ టెక్నాలజీతో తయారు చేసి శత్రువులకు దొరకనంతగా వేగంతో వీటిని కనుగొనడం అనేది అసాధ్యమగు విధానంలో ఇవి ఉంటాయన్నమాట. సో ఇట్లాంటి ఫైటర్ జెట్స్లో ద్రౌపది ముర్ము ప్రయాణిస్తుండడం చాలా విశేషం. థ్యాంక్ యూ.